హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం పెళ్ళిళ్ళలో భోజనాల్లో తినే ఆ సాంబార్ రుచే వేరు కదా. ఇప్పుడు ఇంట్లోనే ఆ సాంబార్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను. మరెందుకు లేటు, స్టార్ట్ చేద్దాం. ముందుగా 1.5 కప్పు పప్పు తీసుకున్నాను. దీన్ని 2 సార్లు మంచిగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఇందులో కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. అలాగే 1 స్పూన్ కారం వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టి 2 లేదా 3 సీటీలు వచ్చేదాకా పప్పు మెత్తగా ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలి. మీరు మీ కుక్కర్ అకార్డింగ్గా మెత్తగా ఉడికేదాకా ఎన్ని సీటీలు అవసరం ఉంటే అన్ని పెట్టుకోవాలి. నాకు 2 సీటీలకు పప్పు మెత్తగా ఉడుకుతుందండి. ఇప్పుడు పప్పులోకి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కొత్తిమీర, టమాటోస్, కరివేపాకు, బీరకాయ, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్స్, మునక్కాడ, వంకాయ, ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. 1 గంట నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో మనం కారం వేసాం కాబట్టి దాని అకార్డింగ్గా మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కూడా ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. నూనెలో అవన్నీ గోలాక ఇప్పుడు మనం ఉల్లిపాయలను సన్నంగా తురిమి అవి కూడా వేసుకుందాం. అలాగే మనం మునక్కాడలను కూడా వేసుకొని మంచిగా నూనెలో గోలేదాకా ఒక 3 లేదా 4 నిమిషాల పాటు గోలనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని 1 నిమిషం పాటు ఉండనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. మనం పప్పులో కూడా ఉప్పు వేసాము, సో దానికి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ కలిపి దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేద్దాం. ముందుగా వంకాయలు వేసుకున్నాను, తర్వాత బీరకాయలు, క్యాప్సికమ్, టమాటోస్, ఇలా అన్ని కూరగాయలను వేసుకొని మంచిగా ఒకసారి ఆ నూనెలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు వీటిని నూనెలో గోలనివ్వాలి. ఇలా కూరగాయలన్నీ నూనెలో గోలడం వల్ల మంచిగా ఉడుకుతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కూరగాయలు ఒక 50% ఉడికేదాకా చూసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 50% కుక్ అయ్యాక ఇందులో మనం చింతపండు రసంని వేసుకుందాం. కూరగాయలన్నీ మునిగేదాకా వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలో కూరగాయలు అనేవి మంచిగా ఉడకనివ్వాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు మంచిగా మసలనివ్వాలి. ఇలా మసులుతున్నప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కట్టలు వేసేసుకోవాలి. ఇలా సాంబార్లో కొత్తిమీర కట్టలు వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా మసలనివ్వాలి కాసేపు. కూరగాయలు అనేవి మంచిగా ఉడకడం స్టార్ట్ అయ్యాయి. చూసారు కదా, కూరగాయలు ఉడికాయి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పప్పుని మెత్తగా రుబ్బుకుందాం. ఇలా మెత్తగా పప్పు అంతా రుబ్బుకున్నాక దీన్ని మనం సాంబార్లో వేసేసుకుందాం.
ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసి మళ్ళీ అదంతా వేసుకోవాలి. ఇప్పుడు మనకు సాంబార్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అన్నీ వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ పల్చగా చేయొద్దు, అలానే మరీ చిక్కగా కూడా ఉండొద్దు. అది మసిలినాక ఇంకొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి దాని అకార్డింగ్గా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా మసలనివ్వాలి. ఈ స్టేజ్లో మనం ఉప్పు లేదా కారం ఏదైనా అడ్జస్ట్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు కూడా ఉప్పు తక్కువ అనిపించింది, అందుకని నేను ఉప్పు యాడ్ చేశాను. మీరు కూడా అలా ఉప్పు అయినా కారం అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని మసలనివ్వాలి. ఇలా మసులుతున్నప్పుడు కొత్తిమీర వేస్తే దాని ఫ్లేవర్ అనేది ఇంకా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం బెల్లం వేసుకుందాం. బెల్లం వల్ల సాంబార్ తీయగా అవుతుందని చాలామంది అనుకుంటారు, కానీ బెల్లం వల్ల సాంబార్ తీయగా కాదండి. మిగతా ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సాంబార్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. ఇలా 5 నిమిషాల పాటు మసిలితే అంతే అండి, రెడీ. ఈజీ అండ్ టేస్టీ భోజనల్ స్టైల్లో సాంబార్ ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా సాంబార్, అన్నం, ఒక అప్పడం పెట్టుకొని తింటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.